నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురంలో నెలకొన్న డంపింగ్ యార్డ్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ప్రైమ్ 9 న్యూస్ లో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు. గ్రామ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఈ సమస్యపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకున్నారు. గతంలో సత్యనారాయణపురంలో డంపింగ్ యార్డ్ లేకపోవడంతో గ్రామంలో చెత్త సేకరణ నిలిచిపోయింది. గ్రామ పంచాయతీ సేకరించిన చెత్తను నిజాం సాగర్ కాలువ పక్కన డిపో తండా వెనకాల అటవీ ప్రాంతంలో అలాగే జూనియర్ కాలేజ్ వెనుక ఖాళీ ప్రదేశంలో నడిపేశారు. అయితే ఈ ప్రాంతాల ప్రజలు తమకు రోగాలు వ్యాప్తి చెందుతున్నాయని అభ్యంతరం చెప్పడంతో పంచాయతీ చెత్త సేకరణను నిలిపివేసింది. దీనిపై ప్రైమ్ 9 న్యూస్లో ఈ నెల 8వ తారీఖున వచ్చిన కథనాలకు జిల్లా యంత్రాంగం కదిలొచ్చింది. జిల్లాధికారుల ఆదేశాల మేరకు వర్ని ఎంపీడీఓ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో డంపింగ్ యార్డు కొనసాగించాలని, దుర్గంధం రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి గ్రామంలో చెత్త సేకరణ ప్రారంభించాలని పంచాయతీ అధికారులకు ఎంపీడీఓ సూచించారు. ఆపడం జరిగింది. కానీ దానికి శాశ్వత పరిష్కారం అనేది దొరకడం లేదు. గ్రామ ప్రజల నుంచి మీ తరఫునే మీరు ఏదైనా సూచనలు చేస్తే దాని ప్రకారంగా మనకు దాన్ని ముందుకు తీసుకెళ్దామన్న ఒక ఉద్దేశంతో మీ అందరితో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పెద్ద మనుషులు అదేవిధంగా మా పాలకవర్గ సభ్యులు అదేవిధంగా గ్రామ ప్రజలు అందరం కూడా కలిసికట్టుగా ఉంటే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరకలేదు. మేము ఫారెస్ట్ వాళ్ళు కూడా సంప్రదించడం జరిగింది. ఆల్రెడీ మేము ఫారెస్ట్ ఇచ్చాము, దాన్ని వాడుకోవాలని సమస్య గత 10